गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्. శ్రీగురుదే 66వ శ్లోకం దగ్గర ఉన్నాం. చదువుదాం శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య नास्ति बुद्धिरयुक्तस्य न चायुक्तस्य भावना न चायुक्तस्य भावना न चाभावयतः शान्तिः न चाभावयतः शान्तिः अशान्तस्य कुतः सुखम्. अशान्तस्य कुतः सुखम्. సో సేయం ప్రసన్నత స్తూయతే. ముందు శ్లోకంలో చెప్పినటువంటి ప్రసన్నత, ప్రసాదం అధిగచ్చతి అని చెప్పారు కదా ముందు. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యే విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఇంద్రియములను తన వశములో ఉంచుకుని అనుభవించవలసినటువంటి తప్పనిసరైనటువంటి విషయములను అనుభోగించే ఆ యతికి అంటే యత్నశీలునికి ప్రసాదము లభించును. ప్రసాదము అంటే మనస్సు యొక్క ప్రశాంతత, మనస్సు నిర్మలంగా నిశ్చలంగా ఉంటుంది, అది ప్రసాదము అంటే. సో ప్రసాదం అధిగచ్చతి, అది ప్రసన్నత అని డిస్క్రైబ్ చేశారు. స్వాస్థ్యం అని కూడా అన్నారు. అంటే స్వాస్థ్యం అంటే తన స్వరూపంలో తాను నిలిచి ఉండుట. అటువంటి స్థితికి చేరుకుంటాడు ఎప్పుడు? రాగద్వేషముల చేత విడవబడినటువంటి ఇంద్రియములతో ఈ ప్రపంచాన్ని అనుభవిస్తూ, అంటే తప్పనిసరి అయినటువంటి విషయములను అనుభవిస్తూ జీవించువానికి ప్రసాదము లభించును. అతను ప్రసాదమును పొందుతాడు, అంటే ప్రసన్నమైన మనస్సు కలవాడు అవుతాడు. అయితే ఆ ప్రసన్నతను స్తుతిస్తున్నారు ముందు శ్లోకాల్లో చెప్పినటువంటి ప్రసన్నత. అయితే గత కొన్ని శ్లోకాలుగా ఇంద్రియ నివృత్తి మార్గము చెప్తున్నారు. ఇంద్రియములపై వశమును సంపాదించుకుంటే అది స్థితప్రజ్ఞతకు దారితీస్తుంది అని ఆ ఇంద్రియ నివృత్తిని చెప్తున్నారు. సో దాన్ని స్తుతిస్తున్నారు, దాని వలన లభించే ప్రసన్నతను స్తుతిస్తున్నారు. సో నా అస్తి బుద్ధి అయుక్తస్య నా చ అయుక్తస్య భావన నా చ అభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. సో యుక్తి అంటే ఇక్కడ రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి అంటే యుక్తి అంటే యోగం. యోగం అంటే ఏమిటి? సమాహితమైనటువంటి అంతఃకరణము కలిగిన వాడు, అంటే టోటల్ అలర్ట్నెస్, అంటే పరిపూర్ణమైనటువంటి జాగరూకత ఉన్నవాడు. అది యుక్తి అంటే. యుక్తుడంటే అది అంటే ఏది చెయ్యాలి ఏది చేయక్కర్లేదు అంటే ఆత్మానాత్మ వివేకము, నిత్యానిత్య వివేకము బాగా కుదుటపడి ఆ పర్స్పెక్టివ్ నుంచి ఏది చేయాలి ఏది చేయక్కర్లేదు అనేటటువంటి టోటల్ అలర్ట్నెస్, ప్రతి క్షణము అలర్ట్ గా ఉండే అది యుక్తుడు అంటే. లేదా భక్తిము యాంగిల్లో చెప్పుకోవాలంటే నా సంబంధము పరమాత్మతోనే, నా సంబంధము సంసారంతో కాదు అనేటటువంటి క్లారిటీ ఆఫ్ థింకింగ్ ఉన్నవాడు, అది యుక్తుడు అంటే. సో అయుక్త అంటే అది లేనివానికి నా బుద్ధి అస్తి, బుద్ధి లేదు అంటున్నా, బుద్ధి ఉండదు అంటున్నాడు. అంటే జ్ఞానము, బుద్ధి అంటే జ్ఞానము, ఇక్కడ నాలెడ్జ్. బుద్ధి జ్ఞానము ఉండదు, అంటే జ్ఞానము విన్నా కూడా అది నిలవదు మనసులో. అంతేకాకుండా అయుక్తస్య నా భావన. సో ఏదైనా పని చేయాలంటే ఆ పని యొక్క జ్ఞానము ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి, ఆ పని మీద ప్రేమ, కమిట్మెంట్ ఉండాలి. ప్రేమ ఉన్న చోట కమిట్మెంట్ వస్తుంది. ఆ కమిట్మెంట్ రావాలంటే న్యాచురల్ గా ప్రేమ ఉండాలి ఆ విషయం మీద. ఇప్పుడు రోజు సాధన చేయాలనుకోండి, ఆ సాధన అంటే ఒక రకమైనటువంటి ప్రేమ, డిటర్మినేషన్ ఉండాలి, అప్పుడే రోజు చేయగలం. కానీ అయుక్తునికి
జ్ఞానము ఉండదు, ఆ భావన ఉండదు, ప్రేమ ఉండదు అంటున్నారు. నా చ అభావయత శాంతి. ఆ భావన లేని వాడికి శాంతి కుదరదు. అంటే ఆ సాధనా మార్గం మీద ఒక రకమైనటువంటి అంటే ఒక ప్రేమ ఉండాలి. ప్రేమ అనండి, దాన్ని శ్రద్ధ అనండి, అభినివేశము అంటారు శంకర్లు. అభినివేశము అని డిస్క్రైబ్ చేయబోతున్నారు. అభినివేశము అంటే ప్రేమ. నచ రాగము కాదు, ప్రేమ. అభావయత శాంతి. ఆ భావన లేని వానికి శాంతి కుదరదు. అలాగే ఇంకా ఏమవుతుంది, అశాంతస్య కుత సుఖం. శాంతి లేని వాడికి సుఖం ఎక్కడది, సుఖమే ఉండదు. సో ఆనందము ఉండదు. అంటే బాహ్యముగా ఉంది అనుకుంటే ఆనందము, అది ఎప్పుడు కూడా తాత్కాలికమే, అది నిలవదు. ఇప్పుడు దృష్టాంతం ఏం చెప్తారంటే, మీరు భూమిలో నీళ్లు పడాలని తవ్వుతున్నారు అనుకోండి, ఏదో 10 చోట్ల తవ్వితే పడవు నీళ్లు, ఒక చోట లోతుగా తవ్వాలి. ఆ విధంగా సాధన, ఈ కర్మయోగ సాధన మార్గంలో లోతుగా ఉండాలి సాధన. అది భావన అంటే. జ్ఞానము ఉండాలి, ఆ భావన ఉండాలి, అంటేనే శాంతి సుఖము లభిస్తాయి. అయుక్తునికి బుద్ధి ఉండదు, భావన ఉండదు. భావన లేని వానికి శాంతి కుదరదు, శాంతి లేని వారికి సుఖం ఎక్కడిది. అది శ్లోకం యొక్క అర్థం. అంటే అది స్తుతి. ప్రసన్నత భావము మనస్సులో అలవడితే సుఖశాంతులు ఉంటాయి, లేకపోతే ఉండవు అని శ్లోకము ఆ ప్రసన్నతా భావమును స్తుతిస్తున్నది. శంకర్లు ఏమంటారు చూద్దాము, చదువుదాం కింద. నాస్తి న విద్యతే నాస్తి న విద్యతే న భవతి ఇత్యర్థః. న భవతి ఇత్యర్థః. నాస్తి అంటే నా భవతి అని, అంటే ఉండదు, లభించదు అని దాని అర్థము. బుద్ధిః బుద్ధిః ఆత్మస్వరూప విషయ. ఆత్మస్వరూప విషయ. బుద్ధిః అంటే ఆత్మస్వరూప బుద్ధి, ఆత్మస్వరూప జ్ఞానము అని అర్థము. ఇక్కడ బుద్ధి అంటే ఆత్మస్వరూప విషయ బుద్ధి. అది కుదరదు ఎవరికి? అయుక్తస్య అయుక్తస్య అసమాహితాంతఃకరణస్య. అసమాహితాంతఃకరణస్య. అసమాహిత అంతఃకరణము ఉన్నవానికి ఆత్మస్వరూప విషయ బుద్ధి న భవతి. సమాహితము అంటే అలర్ట్నెస్, అసమాహిత అంటే అలర్ట్నెస్ లేకపోవడం, అంటే దాని ఏమంటారు, అప్రమత్తత. అప్రమత్తత లేని అంతఃకరణము అసమాహిత అంటే. అప్రమత్తముగా ఉండాలి ఈ విషయంలో. కఠోపనిషత్తులో కూడా చాలా మంచి మంత్రం ఉంటుంది. ఈ యోగము కుదురుతూ ఉంటుంది, జారిపోతూ ఉంటారు యోగం నుంచి. సో అందుకని యోగం విషయంలో అప్రమత్తముగా ఉండాలి అని ఒక మంచి మంత్రం ఉంది. అంటే ఈ ప్రసన్నత, మనస్సులో ప్రసన్నత ఏదైతే ఉన్నదో అది లేకపోలేదు. అందరికీ ఉంటుంది ఆ అనుభవం. రోజులో ఏదో ఒక క్షణంలో అలా అనిపిస్తుంది. ఆ కోరికలు అవి లేని క్షణంలో మనస్సులో ఆ ప్రసన్నత అనుభవానికి వస్తుంది, కానీ అది జారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, పొద్దున్న ధ్యానము, సుదర్శన క్రియ అటువంటివి చేసుకున్నప్పుడు అనిపించవచ్చు, లేదా ఈ భగవద్గీత పాఠం చేసినప్పుడు అనిపించవచ్చు, చదివినప్పుడు అనిపించవచ్చు, లేదా ఇంకోటి ఏదో ఇటువంటిది ఏదో విన్నప్పుడు, గురువు గారు చెప్పిన మంచి వాక్యాలు విన్నప్పుడు అనిపించవచ్చు. సో మధ్య మధ్యలో ఆ ప్రసన్నత మన అనుభవానికి వస్తూనే ఉంటుంది, కానీ అది జారిపోతూ ఉంటుంది. సో అందుకని అప్రమత్తముగా ఉండాలి. ఎందుకు జారిపోతుందో పట్టుకోవాలి. ఎందుకు జారిపోతుందంటే మనసులో కోరికలు భయాలు వస్తే జారిపోతుంది ప్రసన్నత. అది వచ్చినప్పుడు పట్టుకుంటూ ఉండాలి, జాగ్రత్తగా పట్టుకుని మళ్ళీ ఆ కోరికని, ఆ భయాల్ని ఏమంటారు, రిజెక్ట్ చేస్తూ ఉండాలి. రిజెక్ట్ చేస్తూ ఉంటే మళ్ళీ ప్రసన్నత పైకి వస్తూ ఉంటుంది. సో అప్రమత్తముగా ఉండాలి. అప్రమత్తముగా లేనివాడి పరిస్థితి అసమాహిత అంతఃకరణస్య. అదే అయుక్తుడు అంటే ఆ అలర్ట్నెస్, అప్రమత్తత లేనివాడు. నచ అస్తి అయుక్తస్య భావన ఆత్మజ్ఞానాభినివేశః. సో భావన అంటే అభినివేశము అని డిస్క్రైబ్ చేస్తున్నారు. చాలా చక్కని పదం. సో ఆత్మజ్ఞానమునందు అభినివేశం ఉండాలి. సాధారణంగా జనులకు సంసారమునందు అభినివేశం. నేను ఫలానా అది సంపాదించుకోవాలి, ఫలానా భౌతికమైనటువంటి
విషయములు సంపాదించుకోవాలి, లేదా ఆ, అలౌకికమైన విషయాలు అంటే స్వర్గము వగేరా, పుణ్యము వగేరా విషయాలు సంపాదించుకోవాలి, పెద్ద పెద్ద అదేదో దీక్షగా కర్మ చేసి బోళ్ళంత పుణ్యం సంపాదించేసుకోవాలి, అటువంటి వాటి మీద అభినివేశం ఉంటుంది. అవన్నీ చాలా శ్రద్ధగా చేస్తారు. ఆత్మజ్ఞానం విషయంలో ఉండదు. ఆత్మజ్ఞానానికి వచ్చేసరికి అగో ఇది ఎందుకులే ఇప్పుడు, తర్వాత చూసుకుందాం అన్నట్టు ఉంటారు. సో కానీ అభినివేశం ఏ విషయంలో ఉండాలి? ఆత్మజ్ఞాన విషయంలో ఉండాలి. అంటే కర్మయోగ మార్గం, మనందరము గృహస్థలము కదా, మనందరము నేను కర్త అన్న భావము, కొద్ది గొప్ప నేను కర్తను అనే భావము ఉన్నవాళ్ళము. సో మనకి మార్గము ఇక్కడ కృష్ణుడు చెప్తున్నట్టు కర్మయోగము. సో కర్మయోగ మార్గమునందు అంటే కోరికలను పక్కన పెట్టి ఫలములు, పర్సనల్ బెనిఫిట్ ని పక్కన పెట్టి చేసే కర్మలు అనుష్ఠిస్తూ ఉండాలి. రాగద్వేషములు పక్కన పెట్టి చేయవలసిన కర్మలు చేస్తూ ఉండాలి. సో అటువంటి మార్గం మీద, ఆ కర్మయోగ మార్గం మీద అభినివేశం ఉండాలి. ఉంటే అంతఃకరణ శుద్ధి, తద్వారా జ్ఞాన ప్రాప్తి. ఆ పాత్ మీద ఆ అభినివేశము ఉండాలి. అది లేనివానికి, యుక్తి లేనివాడికి అది కుదరదు అంటున్నారు. నచ తథా నచ అస్తి తథా నచ అస్తి అభావయతః అభావయతః ఆత్మజ్ఞానాభివేశం అకుర్వతః. ఆత్మజ్ఞానాభినివేశం అకుర్వతః. అభావయతః అంటే ఆత్మజ్ఞానము విషయములో అభినివేశము లేనివానికి ఏమిటి లేదు? నచ అస్తి లేదు. ఏమిటి లేదు? శాంతి ఉపశమః. శాంతి అంటే ఇంత చక్కని అర్థం చెప్పారు. ఉపశమము అంటే ఏమిటి? ఉపశమము అంటే వేడి చల్లారినట్టు. అంటే హోమం చేస్తున్నారు అనుకోండి, హోమంలో అగ్నికి ఇంధనం అందించినంత వరకు, హవిస్సులు వేసినంత వరకు అగ్ని రేగుతూ ఉంటుంది. ఫైనల్లీ పూర్ణాహుతి అయిపోయిన తర్వాత కాసేపటికి ఉపశమిస్తుంది, శాంతిస్తుంది అగ్ని పూర్తిగా. ఆ హవిస్ అంతా పూర్తిగా ఖర్చు అయిపోయిన తర్వాత, ఆ ఇంధనం అంతా పూర్తిగా ఖర్చు అయిపోయిన తర్వాత అది శాంతిస్తుంది. ఆ విధముగా దానికి ఉపశమ అని పేరు. దానికి శాంతి శాంతి అంటే సంస్కృతంలో ఉపశమ అని అగ్ని శాంతించెను అంటారు. అయితే మన జీవితంలో మన మనస్సు, బుద్ధి, మన అంతఃకరణం అంతా కూడా ఈ విధంగానే ఉంటుంది. అగ్నికి ఇంధనము అందించినట్టు అది అలా రేగుతూ ఉంటుంది. సో అయితే ఆ ఇంధనము అందించడం ఆపేసేయాలి. ఏ విధంగా? రాగద్వేషములు లేనటువంటి ఇంద్రియములతో ఉండాలి. రాగద్వేషముల చేత విడువబడినటువంటి ఇంద్రియములు తయారు చేసి పెట్టుకోవాలి. అంటే ఇంద్రియములు మన వశంలో పెట్టుకోవాలి. ఇంద్రియాలని మన వశంలో పెట్టుకుంటే అదే ఉపశమము. ఎందుకంటే ఆ విషయమును చూసిన ప్రతిసారి కూడా ఇంద్రియములు అగ్నిలో ఇంధనము వేసినట్టుగా ప్రవర్తించవు. ముందు శ్లోకంలో ఎక్కడో శంకర్లు ఇదే దృష్టాంతం చెప్పారు. ఇంద్రియములు అగ్నిలో ఇంధనము వేసినట్టు తయారు చేసి పెట్టుకోకూడదు. అంటే ఇంద్రియం యొక్క విషయం కనిపించిన వెంటనే దాని వెనకాల పరిగెట్టేటట్టు ఉండకూడదు. అలా లేకుండా ఉండుటయే ఉపశమ. ఆ వేడి చల్లారాలి, ఇంద్రియముల యొక్క వేడి చల్లారాలి. అంటే ఇంద్రియములు మన వశములో ఉండేటట్టు అలవాటు చేసుకోవాలి. అదే శాంతి. శాంతి అంటే ఉపశమ. అశాంతస్య కుతః సుఖం. అశాంతస్య కుతః సుఖం. అశాంతి లేని వానికి సుఖం ఎక్కడిది? దాన్నే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంద్రియాణం హి విషయ సేవా తృష్ణాతః నివృత్తిః యా తత్సుఖం. సో హి అంటే ఎందువలన అనగా, ఆ క్వశ్చన్ వచ్చింది కదా, శాంతి లేని వానికి సుఖం ఎక్కడిది అన్న వాక్యము ఎందువలన అలా అంటున్నారు? ఆ హి ముందు పెట్టుకోవాలి. ఎందువలన అంటే ఇంద్రియాణం విషయ సేవా తృష్ణాతః నివృత్తిః యా తత్సుఖం. సో ఏదైతే ఇంద్రియముల యొక్క విషయ సేవా రాగము నుంచి, విషయ సేవా తృష్ణ నుంచి నివృత్తి ఉన్నదో అది ఏ సుఖము. అసలైన సుఖము ఇంద్రియములను నివృత్తి చేయుటలోనే ఉన్నది.
అంతేనే కానీ ఇంద్రియము చెప్పిన మాట వినుటలో అసలైన సుఖము లేదు. అందువలన ఉపశమము లేని వానికి సుఖము ఎక్కడిది? ఉపశమము లేకపోవడము అంటే, శాంతి లేకపోవడము అంటే ఇంద్రియములు చెప్పిన మాట వింటూ ఉండడము. ఇంద్రియములు చెప్పిన మాట వింటూ ఉన్నంత వరకు సుఖము ఎక్కడిది? సుఖము ఉండదు. అంటే సాధారణంగా ఏమనుకుంటామంటే ఇంద్రియము చెప్పిన మాట విని సుఖమునకు కావలసిన ఏర్పాట్లన్నీ చేసుకొనుటయే అసలైన సుఖము, ఆనందము అని అనుకుంటాం. కానీ అది కాదు అని ఆ పర్స్పెక్టివ్ ని దూషిస్తున్నారు. గత 6-7 శ్లోకాలుగా ఇదే నడుస్తుంది. 60వ శ్లోకం నుంచి ఈ ఇంద్రియ నివృత్తి స్థితప్రజ్ఞత అంటారు. అంటే ఇంద్రియ నివృత్తిని అలవరుచుకుని స్థితప్రజ్ఞతను పొందుట అనేటటువంటి ఒక ఐడియల్ ని డిస్క్రైబ్ చేస్తున్నారు. సో ఇక్కడ ఇంద్రియములతో భోగములను అనుభవించుట అనే విషయాన్ని బాగా దూషిస్తున్నారు. దూషించి ఇంద్రియముల మీద వశము ఏర్పరచుకొనుట అన్న ఐడియాని స్తుతిస్తూ ఉన్నారు. సో ఇంద్రియాణం విషయ సేవాతృష్ణాత నివృత్తి. విషయ సేవాతృష్ణాత పంచమి విభక్తి. అంటే విషయ సేవాతృష్ణ నుండి ఇంద్రియములను నివృత్తి, ఇంద్రియములకు నివృత్తి కల్పించుట ఏదైతే ఉన్నదో అది ఏ సుఖము. యా నివృత్తి. నివృత్తి స్త్రీలింగ పదము. సో అందుకని యా నివృత్తి. ఏ నివృత్తి? ఇంద్రియాణం విషయ సేవాతృష్ణాత. ఇంద్రియములకు విషయ సేవ నుండి బ్రేక్, ఆ విషయములను భోగించుట అనే ఆ తృష్ణ నుండి నివృత్తి కలిగించుట ఏదైతే ఉన్నదో అది ఏ సుఖము. తత్సుఖం, అది అసలైన సుఖము. నా విషయ విషయాతృష్ణ. నా విషయ విషయాతృష్ణ. విషయముల యందు తృష్ణ సుఖము కాదు. సాధారణంగా అలా అనుకుంటాము, కానీ అది కాదు అని చెప్తారు. దుఃఖమేవ హిసా. దుఃఖమేవ హిసా. సో ఆ విషయ తృష్ణ అంటే విషయముల ఎడల ఉన్నటువంటి తృష్ణ దుఃఖమేవ హిస. దుఃఖమేవ సా. అది దుఃఖమే, అది సుఖమైతే కాదు. అంటే మూలములో నేను పూర్ణుడను అనే సత్యాన్ని గుర్తించాలి. ఆ ఐడియా ఇక్కడ చెప్తున్నది. నేను పూర్ణుడను, నాలో ఏ రకమైనటువంటి వెలతి లేదు అనే ఒక పరమ సత్యమును, ఆ సత్యమును గుర్తించాలి. అది అసలైన సుఖం. అంతేనే కానీ నాలో ఏదో వెలతి ఉంది, ఆ వెలతి పూర్తి చేసుకున్నటకు నేను ఫలానా పనులు చేసి ఫలానా సిద్ధించుకుంటాను అనేటటువంటి పర్స్పెక్టివ్ సుఖమునకు దారి తీయదు. సో నేను పూర్ణుడను అనేటటువంటి సత్యాన్ని గుర్తించాలి. అదే జ్ఞానం అంటే. జ్ఞానమునకు అర్థం ఏ విధంగా అనుభవానికి వస్తుంది అంటే, నేను పూర్ణుడను, నేనేమి అటు ఇటు పరిగెట్టేమి సాధించుకోకర్లేదు. నేను చేయవలసిన కర్మలు ఏమైనా ఉంటే చేస్తాను, కానీ అవి వాటిని గబగబా ఫినిష్ చేసుకుని నేను సాధించవలసినవి లేదు అనేటటువంటి ఒక సత్యమును గుర్తించాలి. అది గుర్తించకపోతే దుఃఖమే. సో విషయ సేవా తృష్ణాత ఇంద్రియాణం నివృత్తి యా తత్సుఖం. ఏది అయితే ఇంద్రియములను నివృత్తి చేయుట ఉన్నదో అదే సుఖము. తృష్ణ నా సుఖం, దుఃఖమేవ హి సా. నృష్ణాయాం తృష్ణాయాం సత్యాం సత్యాం సుఖస్య గంధమాత్రమపి ఉపపద్యతే ఇత్యర్థః. సో ఆ గంధమాత్రమపి తృష్ణాయాం సత్యాం పక్కన పెట్టుకోవాలి, ముందు పెట్టుకోవాలి. తృష్ణాయాం గంధమాత్రమపి సత్యాం, ఆర్ గంధమాత్రమపి ముందు పెట్టేసుకోవచ్చు. గంధమాత్రమపి తృష్ణాయాం సత్యాం. గంధమాత్రము, గంధము అంటే లేశము అని అర్థం సంస్కృతంలో. అంటే వాసన సూక్ష్మంగా ఉంటుంది. అందుకని గంధము అంటే ఒకటి ఫిజికల్ గా ముక్కుకి అందే వాసన, రెండు మనసులో ఉండే వాసనలు, మన మనసులో అంతఃకరణంలో ఉండే వాసనలు, దానికి గంధము అని పేరు. గంధమాత్రమపి అంటే లేశము అని కూడా అంటారు, కొంచెము కూడా. తృష్ణాయాం సత్యాం అంటే తృష్ణ సత్యమై ఉండగా అని అర్థం. అంటే తృష్ణ నిలిచి ఉండగా.
సతి సప్తమి, తృష్ణాయాం సత్యాం రెండు కూడా సప్తమి విభక్తిలో ఉన్నాయి. అంటే అది ఎలా ఉండగా అనే అర్థంలో వాడతారు. సో తృష్ణ నిజమై ఉండగా అంటే తృష్ణ ఇంకా మిగిలి ఉండగా ఎక్కడ ఇంద్రియ విషయములపై తృష్ణ మనసులో ఇంకా మిగిలి ఉండగా, కొంచెము కూడా గంధమాత్రమపి కొంచెము లేశమైన ఉండగా సుఖస్య న ఉపపద్యతే, సుఖమునకు దారి లేదు ఇత్యర్థ. సో కంప్లీట్ అలర్ట్నెస్ ఉండాలి, కంప్లీట్ గా రాగద్వేషములను పక్కన పెట్టేసి ఉండాలి, కంప్లీట్ గా ఇంద్రియములను విషయ భోగముల నుండి వెనుకకు మరల్చి ఉండాలి. అంటే విషయములను భోగించకూడదని కాదు, అది చాలాసార్లు క్లారిఫై చేశారు. ఏది అయితే తప్పనిసరి అయినది ఉన్నదో, ఏది అయితే ఎదృచ్ఛ అలా దాన్ని ఏమంటారు ప్రారంధము ప్రకారం సిద్ధిస్తున్నదో, ఏది మన కర్తవ్యమో ఏది ధర్మమైనటువంటి కర్తవ్యమో దాంట్లో ప్రాబ్లం ఏం లేదు, అది చేస్తూ ఉండొచ్చు. కానీ ఆ తృష్ణ ఉండకూడదు. తృష్ణ ఇస్ ద ప్రాబ్లం. తృష్ణ కొద్దిపాటి మిగులున్నా కూడా సుఖమునకు దారి ఉండదు. సుఖస్య నా ఉపపద్యతే, సుఖమునకు క్వశ్చనే లేదు, సుఖము దొరికే క్వశ్చనే లేదు అని ఆ ఇంద్రియ నివృత్తిని స్తుతిస్తున్నారు. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. నాస్తి బుద్ధిరయుక్తస్య నాస్తి బుద్ధిరయుక్తస్య నచ యుక్తస్య భావనా నచ యుక్తస్య భావనా నచ భావయతః శాంతిః నచ భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. అశాంతస్య కుతః సుఖం. ఇంకొక చాలా అందమైన శ్లోకం వస్తుంది 67. ఇంద్రియాణం హి చరతాం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. వాయుర్నావమివాంభసి. సో అవతారికి చదువుతాము. అయుక్తస్య కస్మాత్ బుద్ధిః నాస్తి ఇది ఉచ్యతే. కస్మాత్ బుద్ధిః నాస్తి ఇది ఉచ్యతే. సో అయుక్తస్య బుద్ధిః నాస్తి కస్మాత్, అయుక్తునికి బుద్ధి లేదు అంటున్నారు, ఎందుకు అని ప్రశ్న. అంటే ముందు చెప్పారు కదా ఏంటది, నచా బుద్ధిరయుక్తస్య అంటూ మొదలైంది శ్లోకము. అయితే అయుక్తునికి బుద్ధి లేదని ఎందుకంటున్నారు అంటే ఆత్మజ్ఞాన స్వరూప విషయంలో బుద్ధి లేదు అంటున్నారు. ఎందుకంటే అది చెప్తున్నారు. దానికి ఆ ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది, అందుకని దానికి సమాధానం చెప్తున్నారు. ఇంద్రియాణం హి చరతాం యత్ మనః అనువిధీయతే. రెండు సందులు ఉన్నాయి, యత్ ప్లస్ మనః యన్మనః, యన్మనః ప్లస్ అనువిధీయతే, యన్మనోను విధీయతే. ఒకటి హల్ సంధి, ఒకటి విసర్గ సంధి. యత్ మనః అనువిధీయతే తత్ అస్య ప్రజ్ఞా హరతి ప్రజ్ఞాం వాయుః నావం ఇవ అంభసి. దృష్టాంతం చెప్తున్నారు, చాలా చక్కని దృష్టాంతం. వాయుః ఎందుకు అయుక్తునికి బుద్ధి లేదు అని ఎందుకు అంటున్నారు అంటే ఇంద్రియములు అతనిని తాను వెళ్లే మార్గము నుంచి పక్కకి తీసుకుపోతాయి. ఏ విధంగా తీసుకుపోతాయి? వాయుః నావం అంభసి ఇవ. వాయువు సముద్రంలో వెళ్తున్నటువంటి నావని వాయువు ఏ విధంగా ఆ నావ వెళ్లే మార్గం నుంచి పక్కకి తరలించి వేరే మార్గంలో తీసుకుపోతుందో ఆ విధంగా, అంటే ఒక గమ్యస్థానానికి చేరుకొనుట అనేటటువంటి లక్ష్యము లేని విధముగా వాయువు నావని తీసుకెళ్ళిపోతుంది. వాయువులో నావని కంట్రోల్ చేయలేపారు అనుకోండి, అది ఎటు పట్టితే అటు పట్టుకుపోతుంది నావని. ఆ విధంగా వాయుః నావం అంబసి ఇవ. కానీ ఎంత చక్కని దృష్టాంతము. ఆ విధముగా ఇంద్రియాణం హి చరతాం, హి ముందు పెట్టుకోవాలి. హి అంటే ఎందువలనంటే, ఎందువలన అయుక్తునికి బుద్ధి లేదు అంటున్నారు? ఎందువలనంటే ఇంద్రియాణం చరతాం యత్ మనః అనువిధీయతే. సో ఇంద్రియములను వెనుక ఏ మనస్సు అయితే అనువిధీయతే ప్రవర్తిస్తుందో, అంటే మనము ఈ దృష్టాంతం చాలాసార్లు చెప్పుకున్నాము. గుర్రములు, రథము, సారథి. రథములో ప్రయాణికుడు,
సో ఇంద్రియం గుర్రములు చెప్పిన మాట వింటున్నాడు అనుకోండి సారథి, అది ఇంద్రియాణం చరతాం యత్ మనః అనువిధీయతే అన్న లైన్కి అర్థం అది. అంటే గుర్రములు చెప్పినటువంటి మాట వినే సారథి ఉన్నాడు అనుకోండి రథంలో, ఆ బండి ఎంతో దూరం వెళ్ళదు, కొంత దూరం వెళ్ళాక పక్కకి పడిపోతుంది. ఎందుకంటే ఏ గుర్రము దానికి నచ్చిన మార్గంలో లాక్కెళ్ళిపోతుంది. ఆ విధంగా లాక్కెళ్తే బండి పడిపోతుంది. సారథి కంట్రోల్ తప్పి బండి పడిపోతుంది. ఆ అందులో ఉన్న ప్రయాణికుడు గమ్యస్థానానికి చేరుకోడు. సో ఇంద్రియాణం చరతాం యత్ మనః అనువిధీయతే. ఇంద్రియములు చెప్పిన మాట విని ఏ మనస్సు అయితే ప్రవర్తిస్తుందో అటువంటి వానికి తత్ ఆ ఆ ఇంద్రియముల విషయములో ఉన్నటువంటి తృష్ణ, ఆ రాగము ఏం చేస్తుంది, అస్య ప్రజ్ఞాం హరతి, అతని యొక్క ప్రజ్ఞను హరించేస్తుంది. అంటే ప్రజ్ఞ పోతుంది, ప్రజ్ఞ పోయి ఇంద్రియము చెప్పిన మాట వింటాడు. దానికి దృష్టాంతము వాయు నావం అంబసి ఇవ. సముద్రమునందు వాయువు నావను ఏ విధంగా అయితే అటు ఇటు లాక్కెళ్ళిపోతుందో ఆ విధంగా లాక్కెళ్ళిపోతుంది ఆ ఇంద్రియముల. సో ఆ ఇంద్రియమును మన వశంలో ఉంచుకోవాలి. అందుకుని అయుక్తునికి బుద్ధి లేదు అంటున్నారు. చదువుదాం, శంకర్ల యొక్క భాషను చదువుదాం. ఇంద్రియాణం హి యస్మాత్, అహి అంటే యస్మాత్ అని, ఎందువలనంటే అని ముందు పెట్టేసుకోవాలి. హి యస్మాత్ చరతాం స్వ విషయేషు ప్రవర్తమానానాం. సో ఇంద్రియాణం అంటే అది అర్థము. ఏ విషయముల యందు వాటి విషయముల యందు ప్రవర్తించే ఇంద్రియములు కలవానికి. సో స్వ విషయేషు ప్రవర్తమానానాం, ఏ ఇంద్రియమునకు ఏ విషయము నచ్చితే ఆ విషయములో ప్రవర్తన ఉండే, ఆ ప్రవృత్తి ఉండే ఇంద్రియములు కలిగిన వానికి. యత్ మనః అనువిధీయతే అనుప్రవర్తతే. అనువిధీయతే అంటే అనుప్రవర్తతే అంటే ఇంద్రియములను అనుసరించి ప్రవర్తించే మనస్సు కలవానికి. ఆ విధముగా పరిస్థితుంటే ఏమవుతుంది, తత్ ఇంద్రియ విషయ వికల్పనేన ప్రవృత్తం మనః. సో 2 లైన్ల తత్ అని ఉంది, ఆ తత్కి అర్థం ఇది. ఇంద్రియ విషయ వికల్పనేన ప్రవృత్తం మనః అంటే ఇంద్రియ విషయముల మీద రాగము చేత ప్రవృత్తి కలిగినటువంటి మనస్సు. అంటే ఇంద్రియము చెప్పిన మాట వినే సారథి ఉన్నాడు అనుకోండి మీ రథములో, పరిస్థితి ఎలా ఉంటుంది అది చెప్తున్నారు. అస్య అంటే యతిగే, ఇది యతికి వచ్చే ప్రాబ్లమే, అంటే యత్నశీలునికి వచ్చే ప్రాబ్లమే. అసలు ఈ మార్గమునందు మనము కర్మయోగమునందు సాధన చేయాలి అనుకోని వానికి అతని గురించి చెప్పట్లేదు అక్కడ. అసలు ఈ శాస్త్రము అధికారికి కదా. అంటే ఇటువంటిది ఒకటి ఉన్నది, వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపత్తి, ముముక్షత్వము అనేటటువంటి మార్గం ఒకటి ఉన్నది. ఈ మార్గమును మనము పరిశీలించి శాస్త్రము చదివి కాస్త సాధనలో పెట్టి తెలుసుకుని ఆ అంతఃకరణ శుద్ధిని పొందాలి అనేటటువంటి ఐడియా ఉన్నవాని గురించే చెప్తున్నారు. ఉండి ఆ మార్గములో సాధన చేయవారి గురించి చెప్తున్నారు. ఈ మార్గము చుట్టుపక్కలకు కూడా రాని వాని గురించి చెప్పట్లేదు. ఇది కొంత తెలుసుకుని దీని మీద కొంత ఇంట్రెస్ట్ ఉంది, గురువు దగ్గర కొన్ని వాక్యాలు విని కొంత శాస్త్రం చదువుకుని కొంత సాధన చేస్తూ ఉన్నటువంటి యత్నశీలుని గురించే చెప్తున్నారు. సో అటువంటి మనసు, ఇంద్రియముల చేతిలో ఉన్నటువంటి మనసు ఆ యత్నశీలుని ఏం చేస్తుంది, అస్యాయతే హరతి ప్రజ్ఞాం ఆత్మానాత్మ వివేకజాం నాశయతి. సో ఆత్మానాత్మ వివేకము నుండి పుట్టినటువంటి ప్రజ్ఞను నాశనము చేస్తుంది. అంటే కొంత శాస్త్రము చదువుకోవడము, గురువు దగ్గర వినడము, కొంత సాధన చేయడము, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆత్మానాత్మ వివేకము కొద్దిగా మనసులో ఏర్పడుతూ ఉంటుంది, బుద్ధిలో. కానీ ఈ ఇంద్రియముల
చేతిలో ఉన్నటువంటి మనసు ఏం చేస్తుంది? ఆ బుద్ధిని, ఆ ప్రజ్ఞను హరించుకుపోతుంది, నాశనం. కథం 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 ఏ విధముగా, ఎలా నాశనం చేస్తుంది అన్న ప్రశ్నకు దృష్టాంతము. వాయు వాయుః నావమివ నావమివ అంబసి ఉదకే. అంబసి ఉదకే. అంబసి అంటే సముద్రమునందు. సముద్రమునందు వాయువు నావని ఏ విధంగా తన మార్గము నుంచి హరించుకుపోతుందో ఆ విధముగా ఇంద్రియములు చెప్పిన మాట వినే మనస్సు బుద్ధిని హరించుకుపోతుంది. అంటే వివేక జ్ఞానమును హరించుకుపోతుంది. దాన్ని ఇంకొంచెం చక్కగా ఆ దృష్టాంతాన్ని ఇంకొంచెం వాక్యంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. జిగమిషతాం జిగమిషతాం సంయాత్రికాణం సంయాత్రికానాం మార్గాత్ ఉద్ధృత్య మార్గాత్ ఉద్ధృత్య ఉన్మార్గే ఉన్మార్గే యథా వాయు యథా వాయుః నావం ప్రవర్తయతి. నావం ప్రవర్తయతి. అది దృష్టాంతం. జిగమిషతాం సంయాత్రికాణం అంటే ఓ మార్గములో ముందుకెళ్లాలనుకుని వాళ్ళందరూ పడవెక్కారు. పడవెక్కి పడవలో ప్రయాణం చేస్తున్నారు. ఆ పడవను కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ పడవలో ప్రయాణం చేస్తారు. జిగమిషతాం సామ్యాత్రికాణం అంటే ముందుకు వెళ్ళాలి అంటే ఏదో ఒక గమ్యస్థానానికి చేరుకోవాలి అని బయలుదేరారు. ముందుకు వెళ్దాం అనుకుని బయలుదేరారు. నావలో బయలుదేరినటువంటి ఆ యాత్రికులను మార్గాత్ ఉద్ధృత్య, వాళ్ళు వెళ్ళాలి అనుకున్న మార్గం నుంచి పక్కకి లాగేసి ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి. వేరే మార్గం నందు, అంటే ఉన్మార్గ అంటే మార్గము లేని మార్గం నందు, అంటే వాయువు ఏదో ఒక గమ్యస్థానాన్ని బట్టి వాయువు లాక్కెళ్ళదు కదా పడవని. ఆ వాయువు ఎటు వీస్తే అటు పోతుంది పడవ. ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి. అది దృష్టాంతం. మరి దాష్టాంతము ఏవం ఏవం ఆత్మ విషయాం ప్రజ్ఞాం ఆత్మవిషయాం ప్రజ్ఞాం కృత్వా హృత్వా మనః మనః అన్య విషయాం కరోతి. అన్య విషయాం కరోతి. సో ఇదే విధముగా మనస్సు ఏం చేస్తుంది? ఇంద్రియముల కంట్రోల్లో ఉన్నటువంటి మనస్సు ఏం చేస్తుంది? ఆత్మ విషయాం ప్రజ్ఞాం కృత్వా, ఆ ప్రజ్ఞను ఆత్మ విషయము నుండి పక్కకు తప్పించి, ఆత్మ విషయాం ప్రజ్ఞాం కృత్వా అన్య విషయాం కరోతి, వేరే సంసారికమైనటువంటి విషయములలో ప్రజ్ఞని నిలిచేటట్టు చేస్తుంది. సో అంటే ఆత్మానాత్మ వివేకము పోయి మళ్ళీ ఈ భౌతికమైన అలౌకికమైన విషయాల్లో ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. సో అది అయుక్తునికి బుద్ధి లేకపోవుట అంటే అది చాలా మంచి దృష్టాంతం. వాయు నావం అంబసి ఇవ ఏవం ఆత్మ విషయాం ప్రజ్ఞాం కృత్వా మనః అన్య విషయం కరోతి. ఆ ప్రజ్ఞను హరించుకుపోయి మళ్ళీ సాంసారికమైన విషయాల్లో ప్రవర్తించేటట్టుగా చేస్తుంది. చదువుదాం శ్లోకము. ఇంద్రియాణం హి చరతాం ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. వాయుర్నావమివాంభసి. ఒక మాటలో చెప్పాలంటే కన్జ్యూమరిజం ని డినౌన్స్ చేస్తోంది ఈ శ్లోకం. ఈరోజు మనకి సొసైటీలో కనిపించే కన్జ్యూమరిజం, బోల్డ్ అన్ని యాడ్లు, ఆ యాడ్లను బట్టి కన్జ్యూమర్లు ఏవేవో కొనుక్కుంటూ ఉండడము, ఆ కన్జ్యూమరిజం అనే మోడల్ ఏదైతే ఉందో దాన్ని డినౌన్స్ చేస్తున్నటువంటి శ్లోకం. 68వ శ్లోకము. తస్మాద్యస్య మహాబాహు తస్మాద్యస్య మహాబాహుః నిగృహీతాని లేదు తస్మాద్యస్య తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః నిగృహీతాని సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అవతారిక. యతతో హ్యాపి ఇతి యతతో హ్యాపిః ఉపన్యస్తస్య ఉపన్యస్తస్య అర్థస్య అర్థస్య అనేకదా ఉపపత్తిముక్త్వా
అనేకధా ఉపపత్తిమ్ ఉక్త్వా తం చ అర్థం తం చ అర్థం ఉపపాద్య ఉపపాద్య ఉపసంహరతి. ఉపసంహరతి. అయితే 60వ శ్లోకంలో యతతో హ్యాపి కౌంతేయ అని మొదలు పెట్టారు. అంటే యత్నశీలునికి ఈ సాధనా మార్గమునందు, కర్మయోగ మార్గమునందు యత్నము చేయుతున్నప్పటికీ కూడా ఇంద్రియముల చాలా బలమైనవి. ఇంద్రియముల ఎడల ఉండేటటువంటి ఇంద్రియ విషయములపై ఉండేటటువంటి సూక్ష్మమైన రాగము అది చాలా బలమైనది. ఆ సూక్ష్మమైన రాగము అతని బుద్ధిని హరించేస్తుంది అంటూ 60వ శ్లోకం దగ్గర మొదలైంది. ఈ గత 9 శ్లోకాలు 8 శ్లోకాలు కూడా ఆ విషయాన్నే చెప్పుకుంటూ వచ్చారు. అంటే శాస్త్రములో ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఫస్ట్ ఉపక్రమణము అంటే ఇంట్రడక్షన్, యతతో హ్యాపి కౌంతేయ అని ఆ బుద్ధి నిలవదు అని అక్కడ మొదలు పెట్టారు. ఇంద్రియముల కంట్రోల్లో ఉంటే చెప్పి ఉపక్రమణము, తర్వాత ఉపపత్తి. ఉపపత్తి అంటే యుక్తులు చెప్తారు, అంటే లాజికల్ గా చెప్పిన పాయింట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. యుక్తులు చెప్పి అనేక యుక్తులు చెప్పిన ఉపపత్తి అంటే యుక్తి అంటే లాజిక్. యుక్తులు చెప్పి తర్వాత ఉపసంహారం చేస్తారు, అంటే కంక్లూడ్ చేస్తారు. ఇది కంక్లూడింగ్ శ్లోకం ఆ సెక్షన్ కి. సో యతతో హ్యాపి ఇది ఉపన్యస్తస్య అర్థస్య. అక్కడ ఉపక్రమణం చేశారు, అక్కడ మొదలుపెట్టి అనేకత ఉపపత్తి ముక్త్వ, అనేక రకమైన యుక్తులు చెప్పారు, మనకి దృష్టాంతాలు చెప్పారు, యుక్తులు చెప్పారు, లాజిక్ చెప్పారు. చెప్పి ఇప్పుడు ఆ అర్థాన్ని ఎస్టాబ్లిష్ చేసి తంచ అర్థం ఉపాధ్య ఎస్టాబ్లిష్ చేయడం అయిపోయింది. అది దాన్ని ఉపసంహరిస్తున్నారు. అంటే తాత్పర్య లింగాలు అంటారు. అంటే వాక్యములో ఉండేటటువంటి తాత్పర్యము ఏ విధంగా గ్రహించాలి, దానికి లింగములు అంటే సూచనలు ఏమిటి, చిహ్నములు ఏమిటి, వాటికి తాత్పర్య లింగాలని శాస్త్రంలో 6 తాత్పర్య లింగాలు చెప్తారు. వాక్యము అంటే ఒక శ్లోకము కాదు, ఈ శ్లోకాలన్నీ ఒక వాక్యం. 60వ శ్లోకం నుంచి ఈ 67వ శ్లోకం దాకా చెప్పిందంతా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఒక సెక్షన్, ఒక వాక్యం. అది ఆ వాక్యమును ఏ విధంగా అర్థం చేసుకోవాలి, అక్కడ చెప్తున్నటువంటి తాత్పర్యం ఏమిటి. ఇన్ని శ్లోకాలు చెప్పారు, 8-9 శ్లోకాలు ఉన్నాయి, మరి వాటి తాత్పర్యం ఏమిటి, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే దానికి 6 తాత్పర్య లింగాలు చెప్తారు శాస్త్రంలో. మొదటిది ఉపక్రమణము అంటే స్టార్టింగ్ ఇంట్రడక్షన్, ఉపసంహారము ఎండ్ లో కంక్లూషన్, ఉపపత్తి మధ్యలో యుక్తులు లాజిక్, ఒక్కోసారి అర్థవాదములు ఉంటాయి. అర్థవాదములు అంటే కేస్ స్టడీస్. ఇప్పుడు మనం చూడండి, సత్యనారాయణ వ్రతం చేసిన తర్వాత లాస్ట్ లో కథలు ఉంటాయి. ఆ సత్యనారాయణ వ్రతం చేసుకున్నవాడు ఈ విధంగా బాగుపడ్డాడు అని కథలు ఉంటాయి. వాటిని అర్థవాదములు అంటారు. అంటే కేస్ స్టడీస్, కొంచెం ఎగ్జాజరేటెడ్ అడ్వర్టైజ్మెంట్ లాంటివి అనమాట. ఈ పని చేస్తే ఇటువంటి ఫలము లభించును అని ఆ కర్మయందు అభిరుచి కలిగించడానికై అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ. ఈ రోజు మన కోల్గేట్ టూత్ పేస్ట్ వాడితే పళ్ళు నిగనిగా మెరిసిపోతాయంటూ వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. అటువంటి అర్థవాదములు అంటారు వాటి. అవి వేదము నిండా ఉంటాయి అర్థవాదాలు. అంటే కర్మలకు సంబంధించినప్పుడు ఆ కర్మలలో ప్రవృత్తి ఉండడానికి దాని యొక్క కేస్ స్టడీ చెప్తారు అనమాట. ఇది వరకు చేసిన వాళ్ళు ఈ విధంగా లాభమును పొందారు అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అది అర్థవాదము. తర్వాత అపూర్వత అంటే తెలియని రహస్యాల్ని విడదీసి చెప్తారు. ఇక్కడ కొన్ని అలా చేశారు. మనస్సు ఇంద్రియముల యొక్క కంట్రోల్లో ఉంటే ఏమవుతుంది అని మనకు తెలియదు. అది తెలియని దాన్ని కొంచెం విడమర్చి ఆయన చెప్పారు. అపూర్వత అంటారు వాటి. దాని యొక్క ఫలము, మళ్ళీ దాని యొక్క ఫలాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. అంటే ప్రసాదం అధిగచ్చతి, మనస్సు ప్రశాంతత పొందు, తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటూ ఇది దాని యొక్క ఫలము, ఇంద్రియ నివృత్తి యొక్క ఫలము. అది ఆ ఫలమును రిపీట్ చేస్తూ ఉంటారు. ఆ ఫలము రిపీట్ చేయబడుతూ ఉంటుంది శ్లోకాల్లో. వీటిని తాత్పర్య లింగములు అంటారు. ఈ 6 శాస్త్రములో అది ఉంటుంది. వేదమంత్రములంతా కూడా ఈ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ వేదమంత్రముల్లోనూ ఉపనిషత్తుల్లోనూ ఈ స్ట్రక్చర్ ఉంటుంది. అన్ని చోట్ల కూడా చాలా శాస్త్రముల్లో ఈ స్ట్రక్చర్ అయితే ఫాలో అవుతారు. సో ఉపక్రమణము ఇక్కడైతే ముందు ఉపక్రమణం చెప్పారు, ఉపక్రమించారు 60వ శ్లోకంలో, తర్వాత యుక్తులు చెప్పారు, ఇప్పుడు దాన్ని ఉపసంహారం చేస్తున్నారు. తస్మాద్ యస్య హే మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత.
తస్మాత్ అందువలన అంటే ఇంకా ఉపక్రమిస్తున్నారు కదా, సారీ ఉపసంహారం చేస్తున్నారు కదా, అందుకని దేర్ ఫోర్ ఓ మహాబాహో, ఓ అర్జునుడా. చూడండి, ఆ మహాబాహో అని చెప్పడంలో కూడా చిన్న దాన్ని ఏమంటారు, ఇండికేటెడ్ మీనింగ్ ఉంది. మహాబాహో అంటే మంచి శారీరకమైనటువంటి బలము కలిగిన వాడని. అంతేనే కాకుండా ఉత్తి దాన్ని ఏమంటారు, శారీరకమైనటువంటి బలమే కాదయ్యా, మనోబలమును కూడా ఏర్పరచుకోవాలి అని ఇండికేషన్ తో అంటున్నటువంటి పదము. అందుకని పలు చోట్ల శ్రీకృష్ణుడు అర్జునుడిని మహాబాహో అని, హే మహాబాహో అని సంబోధిస్తూ ఉంటాడు. అంటే అక్కడ అలా చెప్పినప్పుడల్లా ఆ ఇండికేటెడ్ మీనింగ్ తీసుకోవచ్చు మనం. జస్ట్ ఫిజికల్ స్ట్రెంగ్త్ గురించి చెప్పట్లేదు, ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎలాగా ఉంది అర్జునుడికి అది కాదు, కానీ మనోబలమును, బుద్ధి బలమును కూడా ఏర్పరచుకో అని ఆ, అని అనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి సంబోధన. హే మహాబాహో తస్మాత్ అందువలన, దేర్ ఫోర్ ఇప్పటి వరకు చెప్పిన విషయములో ఏ విషయములో అయితే ఉన్నాయో అందువలన, యస్య ఎవనికైతే ఇంద్రియాణి సర్వశః నిగృహీతాని, ఇంద్రియములు ఎప్పుడూ కూడా నిగ్రహింపబడి ఉంటాయో, ఇంద్రియములు నిగ్రహింపబడి ఉంటాయి. నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి, దేని నుండి? ఇంద్రియార్థేభ్య, ఆ ఇంద్రియ విషయముల నుండి. ఇంద్రియార్థేభ్య పంచమి బహువచనం, రామేభ్య రామాత్ రామాభ్యాం రామేభ్య పంచమి విభక్తి. సో ఇంద్రియార్థేభ్య ఇంద్రియ విషయముల నుండి ఇంద్రియములు సర్వశః నిగృహీతాని సర్వశః ఎప్పుడూ కూడా అన్ని సందర్భములలోనూ నిగ్రహింపబడి ఉంటాయో. అంటే మళ్ళీ అర్థము ఏది స్వీకరించుట కాదని కాదు, ఏదైతే తన కర్తవ్యమో, ఏది ఆ టైంకి అవసరమో అంతవరకే, అంతేనే కానీ వాటి ఎడల రాగము ఉండదు. సో ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య సర్వశః నిగృహీతాని యస్య ఎవనికైతే ఆ విధముగా ఉంటాయో, తస్య అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైనది, అతడు స్థిత ప్రజ్ఞుడు అని అక్కడికి ఆ టాపిక్ ని కంక్లూడ్ చేస్తున్నారు ఇంకొకసారి. తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. దాన్ని అన్వయం చేసుకుంటే, హే మహాబాహో తస్మాత్ యస్య ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య సర్వశః నిగృహీతాని తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అతని ప్రజ్ఞ ప్రతిష్ఠితమైనది, అతడు స్థిత ప్రజ్ఞుడు. దానికి చిన్న భాష్యం ఉంది, 2 నిమిషాలు పడుతుంది, చదివేద్దాం. ఇంద్రియాణం ప్రవృత్తౌ దోషః ఉపపాదితః యస్మాత్ తస్మాత్. సో ముందు చెప్పిన శ్లోకముల్లో ఇంద్రియాణం ప్రవృత్తౌ దోషః ఉపపాదితః, ఇంద్రియములను అనుసరించి ప్రవృత్తి కలిగి ఉండుటలో దోషమును ఎస్టాబ్లిష్ చేశారు. ఉపపాదితః ఎందువలన అంటే ముందు చెప్పిన కారణాల వలన. అందువలన యస్మాత్ తస్మాత్ అంటే ఎందువలనైతే, ఏ కారణముల వలనైతే ఇంద్రియములను అనుసరించి ప్రవృత్తి ఉండుటలో దోషమును ఎస్టాబ్లిష్ చేశారో, తస్మాత్ ఆ కారణం వలన, యస్య అంటే యతేహ అంటే యత్నశీలునికే. మళ్ళీ ఈ మార్గంలోకి అడుగు పెట్టని వాని గురించి చెప్పట్లేదు, వాడి గురించి చెప్పేదేముంది, వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎలాగా సంసారంలో సుఖదుఖముల ప్రవాహంలో తిరుగుతూ ఉంటారు, వాళ్ళ గురించి చెప్పేదేం లేదు. ఇది సాధనా మార్గంలో ఉన్న వాళ్ళ గురించే చెప్తున్నారు. యస్య యతేహ యత్నశీలునికి, అతనికి వచ్చే ప్రాబ్లం గురించే చెప్తున్నారు. హే మహాబాహో నిగృహీతాని సర్వశః సర్వప్రకారైః మానసాదిభేదైః. సో నిగృహీతాని నిగ్రహింపబడి ఉన్నాయి, సర్వశః అన్ని విషయముల నుండి, సర్వప్రకారైః మానసాదిభేదైః అంటే మానస వాచక కాయిక కర్మలు ఉంటాయి. మానసికమైనటువంటి అట్రాక్షన్ ఉంటుంది, అది వాచకము తర్వాత కాయికము అవుతుంది. సో మానస వాచక కాయిక
భేదములతో భేదములుగా ఉండేటటువంటి సర్వప్రకారములైనటువంటి ఇంద్రియ విషయముల నుండి నిగ్రహింపబడిన ఇంద్రియములు అని అర్థము. ఇంద్రియాణి ఇంద్రియాణి సో సర్వప్రకారైః మానసాదిభిః భేదైః సర్వప్రకారైః ఇంద్రియార్థేభ్యః ఇంద్రియార్థేభ్యః శబ్దాదిభ్యః సో అది కొంచెం అన్వయము ముందుకి వెనక్కి చేసుకోవాలి. మానసాది భేదైః సర్వప్రకారైః శబ్దాదిభ్యః ఇంద్రియాణి నిగృహీతాని, అది అర్థం. సంస్కృతంలో పర్యాయ పదాలతో చెప్పినటువంటి వాక్యము అలా వస్తుంది. శబ్దాదిభ్యః శబ్దము, రూపము, రసము, గంధము వగేరా ఆయా ఇంద్రియములు ఆయా విషయములకు అట్రాక్ట్ అవుతాయి. వాటి నుండి ఏ ఇంద్రియములైతే నిగ్రహించబడి ఉన్నాయో సర్వశః అన్ని వేళలా కూడా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. మళ్ళీ అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, అది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసే ఉన్నారు. అతని యొక్క ప్రజ్ఞ ఆత్మానాత్మ వివేకములో పాతుకుపోయి ఉంటుంది, బాగా ఆ వివేకము బాగా స్థిరపడి ఉంటుంది. చదువుదాం ఒక్కసారి శ్లోకము. తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.